రైట్. సో, క్రొత్త నిబంధనను మనము అనేక పదాలను ఉపయోగించి దాని నిర్వచనము చేయవచ్చండి. క్రొత్త నిబంధనను ఒక్క వచనం లేదా 2 వచనాలలో మనము కంప్లీట్‌గా నిర్వచనము ఇవ్వలేము. మీరు చెప్పినటువంటివి నేను ఉన్నాయి. అయితే వాక్యము యొక్క ఆధారముతో క్రొత్త నిబంధనను మనము వాక్యము ఆధారాలతో క్రొత్త నిబంధనను ఈ కోణాలలో మనం చూడవచ్చు. రైట్. మొట్టమొదటిగా మొట్టమొదటిగా కొత్త నిబంధన రైట్. మార్కు సువార్త 1:15 దేవుని రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది అంటే క్రొత్త నిబంధన దేని గూర్చినది అన్న ప్రశ్నకు దేవుని రాజ్యము దేవుని రాజ్యము అన్నటువంటిది ప్రారంభమైంది. దేవుని రాజ్యము దీనికి మరొక వైపు అపవాది రాజ్యం కూడా ప్రస్తుతము, ఒకవైపు దేవుని రాజ్యము, మరొక వైపు అపవాది రాజ్యము ఉంటున్నది. దేవుని రాజ్యము కట్టబడుతుంది. ఆ దేవుని రాజ్యం అనేటువంటిది కూడా పెద్ద పదం, అంటే చాలా పెద్ద పదము. దాంట్లో మీరు చెప్పినవన్నీ ఇంక్లూడ్ అవుతుంటాయి. నేను ఈ మాట రాయడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో పరిచర్యకు వచ్చిన తర్వాత తన నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఇది. తాను ఇతరులకు ప్రకటించే సమయంలో యేసుక్రీస్తు నోట నుండి వచ్చినటువంటి మొట్టమొదటి మాట దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యం గురించి అసలు ఏంటి అనేటువంటిది ఇంకా అది పెద్ద సబ్జెక్ట్. అది మనం ఇప్పుడు ఇంకా మెల్లగా లోపలికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి, ఇక్కడ ఉందా, పరలోకంలో ఉందా, అవన్నీ మనము తర్వాత ధ్యానం చేయబోతున్నాము. మొత్తానికి క్రొత్త నిబంధనలో దేవుని రాజ్యము ప్రారంభం అయింది. ఇక్కడ చూడండి, ఇంకొకటి మీరు రాసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇది అంటే మన ప్రశ్న ఒకటే, నూతన నిబంధన క్రొత్త నిబంధన అంటే ఏమిటి, లేదా ఏముంది దాంట్లో, క్రొత్త నిబంధనలో ఏముంది? లూకాసు వార్త 1:55-70 వచనం ప్రకారము అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు ఏంటి? ఇశ్రాయేలీయులకు రక్షకుడు వచ్చాడు, మెస్సయ వచ్చాడు. మీరు చెప్పారు ఇంతకుముందు, ఇది ప్రవచనాల నెరవేర్పు అని. ఈ పదము మీరు వాడలేదు, దాన్ని మీరు చేర్చుకోవచ్చు. ఏంటి? వాగ్దాన నెరవేర్పు. అబ్రహాము గారికి దేవుడు చేసినటువంటి వాగ్దానంలో, ఆ వాగ్దానంలో ఇశ్రాయేలీకులకు రక్షకుడు యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడన్నటువంటిది నిరూపించబడింది. ఇది క్రొత్త నిబంధన రాసినటువంటి వారు వాళ్ళు జీవించిన కాలంలో వాళ్ళ ఆడియన్స్ లేదా వాళ్ళ సువార్త మొట్టమొదటగా ఇజ్రాయిళ్లకు సువార్త చెప్పడానికి రకరకాలుగా అపోస్తలులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో వాళ్ళ నుంచే ఒకటి కలుపుకోవడానికి, అయ్యా మీరు అబ్రహాం గారిని నమ్ముతారు కదా, అబ్రహాం గారు మా తండ్రి అంటారు కదా, ఆ అబ్రహాం గారికి చేసిన వాగ్దానమే ఈ యేసుక్రీస్తు, ఆయన సంతానమే యేసుక్రీస్తు అని చెప్పి, అంటే
క్రొత్త నిబంధనలో ఇస్రాయేలీయులకు సువార్త చెప్పే ప్రక్రియలో ఇస్రాయేలు ప్రతి గ్రంథంలో మనకు కనపడతారు. ప్రతి గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఇస్రాయేలీలు బ్యాక్ డ్రాప్గా ఉన్నారు, వారికి రక్షకుడు ఉన్నాడు అని చెప్పే ప్రయత్నము క్రొత్త నిబంధన. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 2:29లో మీరు గమనిస్తే ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామయ్యా అంటే, క్రొత్త నిబంధన లేదా నూతన నిబంధన అంటే ఏమిటి, లేదా దానిలో ఏ విషయాలు ఎక్కువగా ఉన్నాయి. లూకాసు వార్త 2:29లో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇప్పుడు ఈ ఈ ఈ వచనం నేను చదవడానికి కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా వచనాలు చదువుతున్నప్పుడు మనం త్వరగా చదివేస్తాం. ఆ సిమ్యోను గారు ఏం పలుకుతున్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరికి రక్షకుడు? ఇంతకుముందు వచనాల్లో ఇశ్రాయేలులకు రక్షకుడుగా వచ్చాడని చెప్పాము. ఇప్పుడున్నటువంటి వచనంలో అన్యులకు నువ్వు యేసుక్రీస్తుని బయలుపరిచావు, ఇశ్రాయేలీకు కూడా నీ మహిమను నువ్వు అంటే యేసుక్రీస్తును బయలుపరిచావు. నాకు తెలిసి ఈ రెండు మాటలు మొత్తం క్రొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకు, యేసుక్రీస్తు అన్యులకు అవసరము, రక్షకుడిగా అవసరము. నేను ఇంత నిదానంగా చెప్తున్నానంటే మీరు రాసుకుంటున్నారు కాబట్టి నేను అంత నిదానంగా చెప్తున్నాను. లూకాసు వార్త 24:49. మీరు కేవలము రాసుకునే వారుగా మాత్రమే ఉండక చెప్తున్నప్పుడు ఆ ఆలోచన విధానాన్ని కూడా మీరు గమనించాలండి. ఎందుకంటే మనకు మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుంది, చాలా మెటీరియల్ దొరుకుతుంది, కానీ మనకు వ్యక్తిగతంగా వాటి యొక్క అర్థము తెలిసి ఉండాలన్నటువంటిది ఉద్దేశము. నేను చదువుతున్నాను లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఇక తర్వాత వచనాలు దీనికి సంబంధించినటువంటి అపోస్తల కార్యముల గ్రంథం అంతా కూడా అసలు ఏంటి ప్రకటన కదా, అంటే ఈ ప్రకటిస్తున్నారు పరిశుద్ధాత్మను ద్వారా అపోస్తులు యేసుక్రీస్తును గూర్చి ప్రకటించుట క్రొత్త నిబంధన. ఎక్కువ భాగం ఇది మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును గూర్చి అపోస్తుల సాక్ష్యము. మనకు మొదటి 4 సువార్తలలో అపోస్తలుల ప్రకటన తక్కువగా కనపడుతుంది. వాళ్ళు కూడా అక్కడ ప్రకటించారు, యేసుక్రీస్తు వారిని పంపించాడు, సువార్త చెప్పమని పంపించారు. ఎక్కువ మనకు ఆ 4 సువార్తల తర్వాత ప్రకటన వరకు, ప్రకటన గ్రంథం వరకు పేతురు గారు కానీ, పౌలు గారు కానీ, యోహాన్ గారు కానీ చాలామంది వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పుట క్రొత్త నిబంధన.
ఇది చూడండి, రోమపత్రిక 8:30. రోమపత్రిక 8:30లో ఈ సీక్వెన్స్ చూడండి ఒకసారి, అంటే క్రమము. ఈ క్రమం ఎక్కడ స్టార్ట్ అయింది? మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను. ఈ ముందుగా నిర్ణయించనన్న మాట ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తే, సృష్టికి ముందే, సృష్టించక ముందే కొంతమందిని ఆయన నిర్ణయించుకున్నాడు. వారిని ఇప్పుడు పిలిచాడు. ఎవరిని ముందుగా నిర్ణయించను? ఐఎమ్ సారీ, ముందుగా 8 నేను చదువుతాను. రోమపత్రిక 8, ఇంక 29 కూడా చదువుతాను. రోమపత్రిక 8వ అధ్యాయం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యం గల వారమగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ముందుగా ఎరిగెను, ముందుగా నిర్ణయించను. నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే క్రమము. ప్రతి ఒక్కరిలో, అంటే ఒక క్రైస్తవుడు ఎవరైనా ఉన్నారంటే వారిని దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడని, తర్వాత నిర్ణయించుకున్నాడని, తర్వాత పిలిచాడని, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడని, నీతిమంతులుగా చేర్చిన వారిని చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో వారు ఎత్తబడి పరచబడెదరు. అసలు మనం కొత్త నిబంధన చదివేదే దీని కొరకు. ఈ కార్యము ప్రతి ఒక్కరిలో జరగాలన్నటువంటిదే ఉద్దేశం. చూడండి, రోమపత్రిక 8:29, 30, 29 కూడా అట్లా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ ఒక ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, వింటున్నావు కదా, ఈ క్రమం నీలో జరిగిందా? ఇక్కడ నుండి ప్రారంభిస్తా. దేవుడు నిన్ను పిలిచాడా? నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకున్నది మనకేం తెలుసు? నిర్ణయించుకున్నాడు. పిలిచాను, నిన్ను పిలిచాడా? ప్రశ్న నువ్వు వేసుకో. తర్వాత, సరే పిలిచినందుకే కదా సార్ వచ్చేది చర్చికి, పిలిచినందుకే కదా ఇప్పుడు బైబిల్ స్టడీ అటెండ్ అయ్యేది అని మనం జవాబు చెప్పుకోవచ్చు. రైట్. మూడవది, నిన్ను నీతిమంతురాలిగా చేశాడా? దేవుడు యేసుక్రీస్తు నన్ను నీతిమంతునిగా చేశాడు అన్నది నిశ్చయముగా ఉన్నదా? ఈ ప్రశ్న నేను మొదటగా వేసినప్పుడు ఎట్లయితే అందరిని అడిగాను, ఎంతమంది మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అని అడిగితే నీ జవాబు ఏంటి? ఇక నాలుగోది ఇప్పుడు కాదులేండి, అది మనం చనిపోయిన తర్వాత జరిగేటటువంటిది. రైట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? క్రొత్త నిబంధన లేదా నూతన నిబంధన అంటే ఏమిటి, లేదా దాంట్లో ముఖ్యంగా ఏమున్నాయి, ఆ 27 పుస్తకాల్లో ఏముంది? అపోస్తల కార్యంలో 3:21-23 ఆ మాటలు, ఇది ఎందుకు క్రొత్త నిబంధనకు నేను నిర్వచనముగా ఎంచుతున్నానంటే, ఇస్రాయేలీలకు మోషే అన్న మోషే ధర్మశాస్త్రం అన్న వాళ్ళకు పునాది. వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళ జీవితానికి, వాళ్ళ మతానికి, వాళ్ళ
అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్కి మొత్తానికి మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిండు? ఆ మోషే లాంటి ప్రవక్తనే ఈ యేసుక్రీస్తు అని. చూడండి, నేను చదువుతున్నాను 3వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఈ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుందంటే, ఈ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లో మనకు త్వరగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను చదువుతాను. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 3 verse 21. For he must remain in heaven until the time for the final restoration of all things. ఈ పదము మీకు అర్థమవుతుందో లేదో? ఫైనల్ రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్నీ రెస్టోర్ కావాలి. రెస్టోర్ అంటే అర్థం ఏంటి? కుదురుబాటు అని తెలుగులో వాడారు. కుదురుబాటు కాలం, రెస్టోర్ అంటే ఏదైతే పడిపోయిందో, ఏదైతే పాడైందో దాన్ని బాగు చేయడము, ఏదైతే బలహీనంగా ఉందో దాన్ని బలపరచడము, ఇవన్నీ యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు, ఆయన తిరిగి వచ్చు వరకు ఇవన్నీ భూమి మీద జరగాలి. ఇవన్నీ భూమి మీద జరగాలి. అది 21st verse 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. అయిపోయింది. ఈ ఇశ్రాయేలీలు ప్రతి దానికి మోషే 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 అంటున్నారు. అప్పుడు మోషే ఏమంటున్నాడు? సరే, ఇప్పటి నుండి ఈ యేసుక్రీస్తు ఉన్నాడు, నా మాట నేను చెప్పినట్లు మీరు ఎట్లయితే విన్నారో ఇప్పుడు ఆయన చెప్పినట్టు మీరు వినాలి. అదే కదా ఆ 4 సువార్తలలో యేసుక్రీస్తు బోధలన్నీ 90% ఇశ్రాయేళ్ళకే. అంటే ఇప్పుడు 4 సువార్తల్లో ఏముందయ్యా అంటే ఆ యేసుక్రీస్తు యొక్క బోధలు. 23వ వచనంలో ఇంకా కఠినమైన మాట, ఆ ప్రవక్త మాట విన్నని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. చూడండి, సర్వనాశనమగుననెను.